ఒకసారి బౌన్స్ అయినప్పుడు తెలుస్తుంది. బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇంటిమేట్ చేస్తారు, మీ చెక్ ఈ టైంకి వచ్చింది, మీ ఈఎంఐ ఈసీఎస్, మీరు ఆ టైం ఫండ్స్ మెయింటైన్ చేయండి అని చెప్పారు. అది తెలియదంటే నేను పెట్టుకున్నాను అన్నాడు. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ డేట్కి వచ్చి వాడు చెప్పడు కదా, ముందే పెట్టుకోవాలి. మన అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తారు, సార్ ఎవ్రీ మంత్ పలానా 5వ తారీఖు మీకు ఈఎంఐ వస్తుంది, అప్పటికి కావాల్సినంత బ్యాలెన్స్ మీ అకౌంట్లో మేనేజ్ చేయండి అని చెప్తారు. ఎప్పుడో ఏదో ఎమర్జెన్సీ రావడమో లేకపోతే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి ఈఎంఐ కంటే ఇంపార్టెంట్ అని చెప్పి డబ్బులు డ్రా చేశారు అనుకోండి, అప్పుడు బౌన్స్ అయింది, 2-3 సర్దుబాటు చేసి కట్టేశారు, ఇబ్బంది ఏం లేదు. రైట్. అట్లాగే హౌసింగ్ లోన్ అండి. హౌసింగ్ లోన్ అనేది ఎట్లా ఉంటాయి ఇంట్రెస్ట్ రేట్లు? బయట ఫైనాన్స్ తెచ్చి కట్టుకోవాలంటే బెటరా, హౌసింగ్ లోన్కి వెళ్ళడం బెటరా? మొత్తం అన్ని లోన్స్ కంటే హోమ్ లోన్ లోనే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. జనరల్ గా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హోమ్ లోన్ లోనే ఉంటుంది. బ్యాంక్ లోన్ తీసుకుని కట్టుకోవడమే మంచిది. ఓకే. సో 8%, 9% అట్లా ఇప్పుడు 7.15 నుంచి కూడా స్టార్ట్ అయినాయి. కొత్త రెపో రేట్స్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ రేట్ 7.15. ఓకే, బేస్డ్ ఆన్ సివిల్ స్కోర్. ఓకే, రైట్. సొంత ఇంటి కోసమే ఇస్తారా, లేదంటే ఇల్లు రెనోవేషన్కి లోను, తర్వాత ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడానికి కూడా లోన్స్ వస్తాయా? రెనోవేట్ చేయడానికి కూడా వస్తుంది సార్ లోను. కొంతమంది ఎట్లా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది, పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవాలనుకుంటారు, దానికి మళ్ళీ పర్మిషన్ ఎక్స్టెన్షన్ చేసుకుని వస్తారు, ఆ పైన ఫస్ట్ ఫ్లోర్ కట్టడానికి కూడా లోన్ వస్తుంది. ఓకే. ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడానికి వస్తుంది కదా సార్. రెసిడెన్షియల్ ప్లాట్ కొనుక్కోవాలనుకుంటాడు, ప్లాట్ పర్చేస్ ప్లస్ కన్స్ట్రక్షన్ రెండింటికి కలిపి లోన్ ఇస్తాం. ఓహో, అచ్చా. ప్లాట్ కొనుక్కోవడానికి కూడా లోన్ వస్తుంది. ప్లాట్ కొనుక్కుని ఇల్లు కట్టుకోవడానికి కూడా టైం ఇస్తారు, 1 year 1.5 year టైం ఇస్తారు. ఓకే. ఈ లోపల వాళ్ళు కట్టుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు చాలా మందికి ఊర్లలో ఆస్తులు ఉంటాయి సార్, ఊర్లలో ఉంటాయి, ఇక్కడ హైదరాబాద్ లో కట్టుకోవాలి. సో దాన్ని మార్టిగేజ్ అంటే ఇల్లు మీద లోన్ అట్లా తీసుకోవచ్చా? ఊర్లో ఉన్న దాని మీద తీసుకొని ఇక్కడ కట్టుకోవచ్చా హైదరాబాద్ లో? చేయొచ్చు సార్. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇక్కడే లోన్ ఇస్తాం. ఊర్లో ఉన్న ప్రాపర్టీ మార్టిగేజ్ చేయాల్సిన పని ఏం లేదు. కొందరికి ఎట్లాంటి అవసరం వస్తుందంటే వాళ్ళు హైదరాబాద్ లో బిజినెస్ జాబో చేస్తూ ఉంటారు సార్, ఇక్కడ వాళ్ళకి ఫండ్స్ అవసరం అవుతాయి, దాని సెక్యూరిటీగా ప్రాపర్టీ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ హైదరాబాద్ లో లేదు ప్రాపర్టీ, లేదు, ఊర్లో ఉంది. అక్కడ ప్రాపర్టీని మార్టిగేజ్ చేసి ఇక్కడ ఇన్కమ్ తీసి లోన్ ఇస్తాం, అది దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలన్నా ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా ఇక్కడ ప్రాపర్టీతోనే కదా చేసేది. లేదు ఇక్కడే జాబ్ చేస్తున్నారు, అక్కడ ఊర్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, అక్కడ లోన్ ఇస్తాం మనం. అచ్చా, ఊర్లో కట్టుకోవాలన్నా కూడా లోన్ ఇస్తారు. సూపర్, రైట్. ఇప్పుడు లోన్ మీద లోను అంటే టాప్ అప్ అంటారు కదా, అట్లా కూడా తీసుకోవచ్చండి. జనరల్ గా హోమ్ లోన్ తీసుకుంటారండి. తీసుకున్న హోమ్ లోన్ కానీ ఏ బిజినెస్ ఏ లోన్ తీసుకున్నా కొన్ని రోజులు రీపేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ డబ్బులు అవసరం అవుతాయి, అప్పుడు మళ్ళీ దాని మీద టాప్ అప్ లోన్ తీసుకోవచ్చు. ఓకే, అదే లోన్ మీద టాప్ అప్ ఎట్లా ఇస్తారు అంటే సింపుల్ పారామీటర్ సార్. రీపేమెంట్ కెపాసిటీ చెక్ చేస్తాం. ప్రాపర్టీ వాల్యూ మీరు ఇల్లు కొనుక్కునే టైంలో ₹1,00,00,000 ఉందనుకోండి, ఓకే, మీరు ఒక 2 సంవత్సరాలు కట్టారు, లోను 20% లోను కట్టేశారు, ప్రాపర్టీ వాల్యూ కూడా 20% పెరిగింది. అప్పుడు మళ్ళీ ప్రాపర్టీ వాల్యూని బట్టి మళ్ళీ మన లోన్ ఇవ్వచ్చు కదా, ఈ లోపు మీకు కూడా ఇన్కమ్ పెరుగుతుంది కదా. సో అట్లా రీపేమెంట్ చేస్తాం, దాన్ని బట్టి ఎలిజిబిలిటీ పెరుగుతుంది, టాప్అప్ ఇవ్వచ్చు. తర్వాత ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటుంటాం మనం, సగంలో ఒక మన దగ్గర డబ్బులు అయిపోతుంది. సో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న వాటికి కూడా మీరు లోన్ ఇస్తారా కంప్లీట్ చేసుకోవడానికి? ఇవ్వచ్చు. కొందరు ముందు లోన్ అవసరం లేదు పని మొదలు పెడతారు, సగం పని అయిన తర్వాత ఏదో అవసరాలు వచ్చి మన డబ్బులు వాడేసడం వల్ల సరిపోలేదు, కన్స్ట్రక్షన్ ఫినిష్ చేయడానికి లోన్ అడిగితే ఇస్తాం, హోమ్ లోన్ లోనే బుక్ చేస్తాం అది కూడా. ఓకే, రైట్. ఇప్పుడు గ్రామ కంఠం భూములు అంటారు కదా, అవునండి, అట్లాంటి వాటికి కూడా లోన్స్ ఇస్తారా? ఇస్తాం. గ్రామకంఠం అన్ని బ్యాంకులు ఇస్తాయా? కొన్ని బ్యాంకులు NBFCలు ఇస్తాయి సార్. గ్రామకంఠం భూములకి ఏంటంటే ప్రీవియస్ లింక్స్ ఉండవు. అవును, పట్టాదారు అవి అంతకుముందు రెసిడెన్షియల్ ల్యాండ్స్ కదా, దానికోసం పట్టాదారు పాస్బుక్స్ ఉండవు, పాత లింక్స్ లో ఉండవు, ఓన్లీ డోర్ నెంబర్ తోనే వస్తాయి. సో ఆ డోర్ నెంబర్ లింక్ తోనే వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. సో దానివల్ల దానికి బ్యాంక్ కావాల్సిన 13 years లింక్ డాక్యుమెంట్, 30 years లింక్ డాక్యుమెంట్ దొరకక కొన్ని బ్యాంకులు చెయ్యవు. రీసెంట్ డాక్యుమెంట్ లింక్ తో సరిపోయి చేసే బ్యాంకులు NBFCలు చేస్తాయి. ఉన్నాయా అట్లాంటివి? సో మీరు ఇప్పిస్తారు అలాంటి? తప్పకుండా. సో అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్ అంటే ఎట్లాంటి తాకట్టు కానీ అది పెట్టుకోకుండా ఎంతవరకు ఇప్పించగలరు మీరు? కస్టమర్ రీపేమెంట్ కెపాసిటీని బేస్ చేసి ఇస్తాం సార్. ఎంత 10 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు. అచ్చా, ₹1,00,00,000 ఇప్పిస్తారా? తప్పకుండా. ఓకే, అంటే ఏం క్రైటీరియా కావాలి మీకు? అంటే బిజినెస్ రీపేమెంట్ కెపాసిటీ అనే మాట ఎక్కువ వాడుతున్నారు కదా, అవునండి, దాని క్రైటీరియా ఏంటి అని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు అనుకోండి, దాంట్లో మీరు 50,000 ఇన్స్టాల్మెంట్ కట్టగలుగుతారు, అదే మీ రీపేమెంట్ కెపాసిటీ. ఓకే, ఓకే, 50,000 ఈఎంఐకి ఎంత లోన్ ఇవ్వగలమో అంత లోన్ ఇస్తాం. ఓకే, రైట్. సో వర్కింగ్ క్యాపిటల్ కూడా లోన్ ఇస్తారా? తప్పకుండా వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఇస్తాం సార్.
అన్ని బ్యాంకుల నుంచి వస్తుందా? అన్ని బ్యాంకులు వర్కింగ్ క్యాపిటల్ చేస్తాయి. అచ్చా. ఓకే. పర్సనల్ లోన్. సో అది తీసుకోవడం మంచిదా కాదా? దానివల్ల ఏమన్నా సివిల్ పాడయ్యే అవకాశం ఉంటుందా? లోన్ తీసుకోవడం వల్ల సివిల్ స్కోర్ ఏం పాడవద్దు సార్. అవసరానికి సరిపడా కరెక్ట్ గా తీసుకుని రీపేమెంట్ చేస్తే మంచిదే. సో ఎలాంటి లోన్ తీసుకున్నా పర్వాలేదు, పర్సనల్ లోన్ తీసుకున్నా కూడా నష్టం లేదు. కానీ టైం కు రీపే చేయకపోతేనే ప్రాబ్లం. సివిల్ కు అంటే సెక్యూరిటీ లేకుండా వస్తుంది కదా సార్. అవును. పర్సనల్ లోన్ కి ఏ సెక్యూరిటీ అక్కర్లేదు. అవును. మీ రీపేమెంట్ కెపాసిటీ అంటే మీ శాలరీని బట్టి కరెక్ట్ ఎంత ఈఎంఐ కట్టగాలో లెక్క చేసి మీకు లోన్ వస్తుంది. అవును. ఆ లోన్ తీసుకుని దాన్ని ప్రాపర్ గా యూజ్ చేయకుండా ఏదైనా ఈ బెట్టింగ్స్ అటుకి పెట్టారనుకోండి, డబ్బులు పోతే రీపేమెంట్ చేస్తే ఇబ్బంది అవుతుంది కదా. ఓకే. స్పెక్యులేషన్స్ కోసం వాడకూడదు పర్సనల్ లోన్ తీసుకొని. ఓకే. మరి అది ఎట్లా మీరు అసెస్ చేస్తారు? క్రెడిట్ మేనేజర్ కాళ్ళు అడుగుతాం, మీరు లోన్ దేనికోసం తీసుకుంటున్నారని. వాళ్ళు అప్పుడు ఏదో అబద్ధం చెప్పినా కూడా తర్వాత వాళ్ళు చేసి దొరికిపోతుంది కదా సార్. తెలుస్తుందా? ఓకే. ఇంకా వాళ్ళ పని వేస్ట్ అయిపోతుంది, మనీ వేస్ట్ అవుతుంది అంతే. అదేలేండి. రైట్ సార్. ఇప్పుడు డాక్టర్లు, లాయర్లు, సిఏలు ఇట్లా కొంచెం స్పెషల్ కేటగిరీ ఉంటారు కదా. అవును. వీళ్ళకి ఏమైనా స్పెషల్ గా లోన్ కేటగిరీ ఉంటుందా? అవును సార్. చార్టెడ్ అకౌంటెంట్స్ కి, తర్వాత డాక్టర్స్ కి, ఆర్కిటెక్ట్ కి ప్రొఫెషనల్ లోన్స్ ఇస్తాం. అంటే దానికి ఏమైనా తక్కువ వడ్డీ ఉంటుందా? లేదా తక్కువ ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్కువ తీసుకుంటాం. అచ్చా. ఎందుకంటే జనరల్ గా ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు డిఫాల్ట్లు ఎక్కువ చేయరు. అచ్చా. ఓకే. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి స్పెషల్ గా కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇప్పుడు ఓడి అని ఇస్తుంటారు కదా. అవునండి. సో దానికి ఎట్లుంటుంది సార్ అది? అంటే మనం వాడిన దానికే ఇంట్రెస్ట్ వేస్తారా, లేదంటే ఓడి మొత్తానికి వేస్తారు? లేదు, వాడుకున్న దానికి వడ్డీ కట్టడమే ఓవర్ డ్రాఫ్ట్ కదా సార్. మీకు లిమిట్ ఇస్తారు, 10 లక్షలు లిమిట్ ఇచ్చారు, ₹1,00,000 వాడుకున్నారు, దానికి వడ్డీ కడతారు. మళ్ళీ 10 లక్షల రూపాయలు మళ్ళీ మీరు ఆ ఓడి అకౌంట్ డిపాజిట్ చేశారు, ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. ఎంత వాడుకుంటే దానికే వడ్డీ. ఓకే. అసలు ఆ ఫెసిలిటీ కోసమే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఓకే. ఎంత లక్ష తీసుకుంటే లక్ష, ఎంత వాడుకుంటే 10 లక్షలు ఇచ్చారు అని 10 లక్షలకి తీసుకున్న లిమిట్ కి మాత్రం వడ్డీ వేయదు. రైట్. సో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోసం తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు. సో ఆ లోన్స్ ఎట్లా ఇస్తారు సార్? అది ఇప్పుడు అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు, దాంతోపాటు కొన్ని ఎన్బిఎఫ్సిలు కూడా ఎక్స్క్లూజివ్ గా ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నాయి సార్. ఓకే. ఇప్పుడు పిల్లలు పీజీ చేయడానికి, ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేసుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అక్కడ వాళ్ళు ఏ కోర్స్ చేస్తున్నారు, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, దాన్ని బేస్ చేసుకుని వీళ్ళకి లోన్స్ ఇస్తారు. అంటే తల్లిదండ్రుల ఆస్తిని బట్టా, లేదంటే విద్యార్థి మెరిట్ ని బట్టి కూడా ఇస్తారా? కొన్ని చోట్ల విద్యార్థి మెరిట్ చూస్తాం సార్. ఎందుకంటే ఆ యూనివర్సిటీ బాగుంటే వీళ్ళ రీపేమెంట్ కెపాసిటీ ఎలా ఉన్నా పర్వాలేదు. కొందరు ఏంటంటే అంత పెద్ద యూనివర్సిటీలో సీట్లు రావు, మెరిట్ తక్కువ ఉన్నా కూడా. సో వాళ్ళ పేరెంట్స్ రీపేమెంట్ కెపాసిటీ చెక్ చేస్తాం. అంటే వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళైనా వాళ్ళు ఎంత వ్యవసాయం చేస్తున్నారు, దాన్ని బట్టి ఇన్కమ్ ఎంతో లెక్క చూసి లోన్ ఇస్తాం. ఓకే. రైట్. సో మరి పోనీ ఇండియాలో చదివే పేద విద్యార్థులు ఉంటారు, ఇండియాలోనే డొమెస్టిక్ కోర్సెస్ కూడా లోన్స్ ఇస్తున్నాం. అన్ని ఫారెన్ కోసమే కాదు, ఎడ్యుకేషన్ లోన్స్. వాళ్ళకి ఎట్లా ఉంటుంది క్రైటీరియా? యూనివర్సిటీ ఎక్కడ ప్రతిభావంతులైన విద్యార్థులకి అలాగనే లేదు సార్. ప్రతిభావంతులు కాకపోతే అక్కడ వరకు చదవరు కదా. ఇప్పుడు పీజీకి వెళ్తున్నారు, లేదా ఎంబీబీఎస్ చేయడానికి వెళ్తున్నారు, వాళ్ళకి సీట్ వచ్చింది, వాళ్ళు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ వస్తుంది, దాని నుంచి కదా రీపేమెంట్. అట్లా ఇస్తాం. అంటే షూరిటీ లేకుండా ఇస్తారా వాళ్ళకి కూడా? షూరిటీ అక్కర్లేదు సార్, అన్నిటికీ ఎడ్యుకేషన్ లోన్ కి పెద్ద షూరిటీలు కొన్నిసార్లు తీసుకుంటాం సార్. అంటే వాళ్ళకి రీపేమెంట్ కెపాసిటీ బాగాలేదు, లేదా సివిల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ సివిల్ ఇష్యూస్ ఉన్నాయి, అప్పుడు షూరిటీ పెడతాం. లేదా చిన్న కోర్స్ చేస్తారు, అంటే దాని మీద ఫ్యూచర్ మీద పెద్ద హోప్ లేదు, ఈ కోర్స్ చేసినట్టే జాబ్ వస్తుందని, అలాంటి వాటికి షూరిటీ పెడతారు. ఓకే. ఇది చేస్తే వాళ్ళ లైఫ్ డోకా లేదు అంటే మాత్రం షూరిటీలు పెద్దగా అడగారు. ఓకే. అడగకుండా కూడా లోన్ ఇస్తారు. అవును.